శిలాఫలకం చూపించిన దిశగా గగనరక్షకులు ఎగురుతూనే ఉన్నారు. చుట్టూ ఉన్న గాలి నెమ్మదిగా చల్లబడిపోయింది. మేఘాలు కూడా ఏదో రహస్యం దాచిపెట్టినట్టు నిశ్శబ్దంగా ఉన్నాయి. అకస్మాత్తుగా మేఘాలు పక్కకు తొలగిపోయాయి. వారి కళ్ళ ముందు ఒకేసారి అద్భుతంగా, అలాగే భయంకరంగా కనిపించే దృశ్యం నిలబడింది. అదే మాయాదేవి. అది భూమిపై లేదు, ఆకాశం మధ్యలో ఒంటరిగా తేలుతోంది. అక్కడ జలపాతాలు కిందికి కురవడం లేదు. ఆకర్షణ శక్తికి విరుద్ధంగా ఏ పైకి ఎగిసిపోతున్నాయి. కొన్ని పక్షులు కూడా వెనక్కి ఎగురుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మొత్తం దీవే ఎవరో తలకిందులుగా వేసిన చిత్రంలా ఉంది. ఎంతో కష్టపడుతూ గగన రక్షకులు చివరకు ఆ దీవి మీద ల్యాండ్ అయ్యారు. వాళ్ళు నేలపై అడుగుపెట్టగానే వింతగా ఒక మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఆకుపచ్చగా కనిపించిన గడ్డి నేల ఒక్కసారిగా నీలం రంగులోకి మారిపోయింది. గాలిలో ఒక తీయటి వాసన, కానీ అందులో కూడా ఏదో తెలియని విషయం కలిసినట్టుగా అనిపిస్తుంది. తార చుట్టూ ఉన్న చెట్లను గమనించింది. అవి గాలికి ఊగుతున్నట్టు కాకుండా నేరుగా వారి వైపు తిరిగి చూస్తున్నట్టుగా ఉన్నాయి. తారా, జ్ఞానజిత్, ఈ చెట్లను చూడు. గాలి వేసిన కొమ్మలు సహజంగా ఊగడం లేదు, నేరుగా మన వైపు తిరిగి చూస్తున్నాయి. నాకు అనిపిస్తోంది ఇవి మనల్ని గమనిస్తున్నట్టున్నాయి. జ్ఞానజిత్, తాళకండి, ఇవి సాధారణ వృక్షాలు కావు. ఇవే మాయా వృక్షాలు. ఇవి మన మనసులో దాగి ఉన్న భయాన్ని ఆహారంలా తింటాయి. మనమంతా ఎంత భయపడితే ఇవి అంత పెద్దవిగా బలవంతులుగా మారిపోతూ మనల్ని బంధించే ప్రయత్నం చేస్తాయి. వజ్రపక్ష, భయమా? గగన రక్షకులు అని తమని తాము పిలుచుకునే వాళ్లకు భయం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? భయం ఉంటేనే సాహసానికి అసలు విలువ ఉంటుంది కదా. రానివ్వండి, చూద్దాం. ఈ చెట్ల కొమ్మలు నన్నేం చేయగలవు?
ఇది మనలో దాగి ఉన్న అత్యంత లోతైన భయాలను బయటికి తీసి చూపిస్తుంది. మన ధైర్యాన్ని కదిలించడం, మన నమ్మకాన్ని కొరగడం, దీనికి ఇదో ఆయుధం. ఇది చూపేదంతా నిజం కాదు, మన భయాల ప్రతిబింబం మాత్రమే. తారా, లేదు, ఇది నిజం కాదు. మనం ఓడిపోయే వాళ్ళం కాదు. మా బలం మా నమ్మకం. మనల్ని మనం నమ్మితే ఈ మాయా నీళ్ళు మన మీద పని చేయలేవు. గగన రక్షకులు భయాన్ని కాదు, ధైర్యాన్ని నమ్ముతారు. తారా మాటలతో వజ్రపక్ష జ్ఞానజిత్ కూడా ఆ సరస్సును గట్టిగా చూస్తూ, ఇది నిజం కాదు, గగన రక్షకుల బలం నిజం. వారి ఆత్మవిశ్వాసం ముందు ఆ మాయ నిలవలేకపోయింది. సరస్సు అద్దంలా పగిలిపోయింది. నీళ్లన్నీ ఆవిరైపోయాయి. ముందు ఉన్న దారి మళ్ళీ స్పష్టంగా కనిపించింది. కానీ ఆ దారి చివర ఒక కొత్త నీడ, ఒక కొత్త ప్రమాదం ఇప్పటికే వారి కోసం ఎదురు చూస్తుంది. అంతలో దీవి మధ్యలో పొగలు తిరిగాయి. ఆ పొగల మధ్య నుంచి నల్లని నీడ మెల్లగా బయటకు వచ్చింది. కళ్ళల్లో ఉదా వెలుగు, రెక్కలపై చీకటి పొగ ముసుగు. ఆమె తిమిరిక. హ హ హ. చాలా బాగా చేశారు గగన రక్షకులారా. మాయ చెట్ల నుంచి బయటపడ్డారు. 3 దారుల పజిల్ను సాల్వ్ చేశారు. మాయా సరస్సు పరీక్షలో కూడా గెలిచేశారు. నిజంగా మీ మీద నేను గర్వపడాలా లేక భయపడాలా ఇంకా డిసైడ్ చేసుకోలేదు. తిమిరిక నవ్వు మాయాదేవి మొత్తం మార్మోగింది. తిమిరిక, కానీ ఒక చిన్న సమస్య ఉంది. మాయాదేవిలో అడుగుపెట్టిన వాళ్ళు సులభంగా ప్రాణాలతో బయటపడిన చరిత్ర లేదు. అంతేకాదు, మీరు ఇప్పుడే అడుగుపెట్టింది భయంకరుడి ప్రతీకారం మొదలయ్యే వేదిక మీదే. ఈ దేవి మీకు స్వాగతం చెప్పడానికి కాదు, మీకు వీడుకోలు చెప్పడానికి సిద్ధమైంది. తిమిరిక చెయ్యి ఆకాశం వైపు చూపింది. గగన రక్షకులు ఆ దిశగా చూసేసరికి వారి గుండెలు ఒక్క క్షణం ఆగిపోయినట్టయ్యాయి. దూరంగా మేఘాల మధ్య ఒక అగ్ని చిహ్నం మెరుస్తుంది. అది సాధారణ మంట కాదు, సాధారణ సంకేతము కాదు. అదే భయంకరుడి గుర్తు. జ్ఞానజిత్, అది భయంకరుడి సంకేతం. అంటే ఇన్నాళ్ళు నిద్రలో ఉన్న ఆ దుష్టశక్తి ఇప్పుడు పూర్తి స్పృహలోకి వచ్చింది. ఆ అగ్ని చిహ్నం కొద్ది కొద్దిగా పెద్దదవుతూ మేఘాల్ని పొడి చేస్తూ పైకి ఎగిసిపోతుంది. మాయాదేవి గుండె చప్పులు కూడా గడగడలాడుతున్నట్టు అనిపించింది. అకస్మాత్తుగా మాయాదేవి మొత్తం కంపించింది. భూమి చీలింది. పొడవాటి చీలికలు నేల మీద పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ళు గాలిలో ఎగిరిపోయి మళ్లీ దిగిపడుతున్నాయి. ఆకాశం ఉరుములతో గర్జించింది. మేఘాలు అగ్నిజ్వాలల రంగుల్లోకి మారిపోయాయి. ఇది కేవలం భూకంపం కాదు, భయంకరుడి కోపం. దేవి అంతా వ్యాపిస్తున్న దృశ్యం. ఆ పరిస్థితిని చూసి ఎవరైనా ఉంటే వెనక్కి పారిపోయే దారి గురించి ఆలోచిస్తారు. కానీ తార ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆమె కళ్ళల్లో భయం కాకుండా ఒక నిప్పురవ్వ మెరిసింది. గాలి ఎంత బలంగా వీచినా వజ్రపక్ష, జ్ఞానజిత్ స్క్రోల్ని రక్షిస్తూ సైలెంట్గా నిలబడ్డారు. ఇది ముగ్గురి హృదయాల్లో ఒకే నిర్ణయం పుట్టిన క్షణం. తారా, మనం వెనక్కి వెళ్ళము. ఇప్పుడు భయపడి పారిపోతే మన గగన నగరాన్ని ఎవరు కాపాడతారు? భయంకరుడిని ఇక్కడనే ఇప్పుడే ఆపాలి. లేకపోతే ఈ చీకటి గగన నగరాన్ని కూడా మింగేస్తుంది. మన రాజ్యం మన బాధ్యత. వజ్రపక్ష, చావో రేవో నేర్చుకుందాం. గగన రక్షకులు సిద్ధంగా ఉన్నారు. జ్ఞానజిత్, ధర్మం మన వైపు ఉంది, నిజం మన వెంట ఉంది, ధైర్యం మనలో ఉంది. అలాంటి సమయంలో ఒక భయంకరుడు మనల్ని ఆపలేడు. ఆకాశంలో ఆ అగ్ని చిహ్నం ఇంకా పెద్దదైపోయింది. ఆ చిహ్నం మధ్య నుంచి ఒక గంభీర దుష్ట స్వరం మాయాదేవి మీదికి జారింది. భయంకరుడు, మాయాదేవిలో అడుగుపెట్టారు గగన రక్షకులారా. నా నిధులను చెడగొట్టారు, నా పథకాల్లో అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే సిద్ధంగా ఉండండి. నా ప్రతీకారం ప్రారంభమవుతుంది. ఈ రోజే మీ చివరి రోజు కావచ్చు. మాయాదేవి మధ్యలో చిన్నగా నిలబడి ఉన్న గగన రక్షకుల ముందుకు ఒక మహా చీకటి అలలా భయంకరుడి దుష్ట శక్తి దూసుకొస్తుంది. వారి ముందు భయంకరుడి అంతులేని చీకటి శక్తి, వారి వెనుక వారిపై నమ్మకం పెట్టుకున్న గగన నగరం. గాలి స్తంభించినట్టుగా ఉంది.
సమయం కూడా ఆగిపోయినట్టయింది. ఇది కేవలం పరీక్ష కాదు, ఇది ఒక మహాయుద్ధానికి ముందు భయంకరమైన నిశ్శబ్దం. భయంకరుడిని గగన రక్షకులు తట్టుకోగలరా? అగ్ని సంకేతం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? మాయాదేవి మీద మొదలైన ఈ యుద్ధం ఎక్కడ, ఎలా ముగుస్తుంది? ఇది తెలుసుకోవాలంటే తప్పక చూడాలి. తదుపరి కథ భయంకరుడి ప్రతీకారం. మళ్ళీ కలుద్దాం బై బర్డ్ టీవీలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.